ముఖ్యమంత్రి గారు, నేను అధ్యక్ష, వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉన్నారు. మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5 నుంచి 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అధ్యక్ష 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం చేసి మీరు ఎవరిని పట్టించుకోకపోతే టీచర్స్ని 22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష. 36,000 మంది టీచర్స్కి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాలను పిలిచి 36,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో 12 మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీని నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్ష. 100 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళిత వీసీ రాలేదు అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ ఆ కమిట్మెంట్ అండ్ ద చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ది సోషల్ జస్టిస్ అధ్యక్ష. అంతెందుకు ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా 40% డైట్ ఛార్జెస్ని ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష, గాలికి వదిలేశారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి, మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించి ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంతెందుకు అధ్యక్ష, మీరు ఒక్కసారి ఆలోచించే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళి చూసొచ్చారా? మనమందరం మహిళలు ఎదగాలని కోరుకుంటున్నాం. అటువంటి యూనివర్సిటీస్కి మనం అందరం గర్వించేటువంటి పోరాట యోధురాలు వీరనారి చాకలి ఆయలమ్మ పేరు పెట్టి గాలికి వదిలేదు అధ్యక్ష. ఆడికి ప్రత్యేకంగా వెళ్ళారు. యూనివర్సిటీ ప్రాంగణం అంతా కలిదిరి ప్రపంచంలోనే ఇది గొప్ప యూనివర్సిటీగా ఎదగాలి, మహిళలంతా కూడా ఇన్స్పిరేషన్ పొందేటట్టుగా ఉండాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ అన్నింటినీ కూడా రెస్టోర్ చేస్తూ హెరిటేజ్ బిల్డింగ్స్ రెస్టోర్ చేయడానికి వెంటనే నిధులు కావాలంటే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి 15 కోట్ల రూపాయల ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తే బిల్డింగ్స్ రిజిస్ట్రేషన్ అయితే ఇవి కాకుండా ఇంకొక 540 కోట్ల రూపాయలు అదనంగా బిల్డింగ్స్ కట్టడానికి వెంటనే శాంక్షన్ ఇవ్వటమే కాకుండా ఇమీడియట్గా 100 కోర్స్ రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇది అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి అనుబంధం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష మీరందరూ వినే ఉంటారు. ఈ మధ్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా భూతో నా భవిష్యత్ బహుశా ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఒక్కొక్క స్కూలు 25 ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ పెట్టి క్రీడా ప్రాంగణాలు, ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, యాంపీ థియేటర్, లోపల ఇండోర్ స్టేడియంస్, ఇండోర్ గేమ్స్, చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్ టోటల్గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేయించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధనా సిబ్బంది కూడా
మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో, వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటే దఫా, బహుశా నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదనుకుంటా, ఒకటే దఫా 58 స్కూల్ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇది వాట్ ది చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ది ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది మిడిల్ క్లాస్, వీకర్ సెక్షన్స్, అట్లాగే మిగతా ఈ వర్గాలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడ 10 ఏళ్ళు విద్యాశాఖకి గాలికి వదిలేసి పట్టించుకోకుండా, యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ పెట్టకుండా, డిఎస్సి నియమించకుండా, ట్రాన్స్ఫర్స్ చేయకుండా, ప్రమోషన్స్ చేయకుండా, డైట్ ఛార్జెస్ పెంచకుండా, కాస్మెటిక్ ఛార్జెస్ పెట్టకుండా పూర్తిగా గాలికి వదిలేసిన మీ ముఖ్యమంత్రి ఎక్కడ? అక్కడ పనిచేసి ఈ ముఖ్యమంత్రి కూడా అట్లాగే ఉన్నాడని మీరు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు బాధ అనిపిస్తూ ఉంది. పల్లా రాజు